నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చెమరుగాను శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారు, శ్రీమతి ఝాన్సీ మేడం గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారి తాతగారు కీర్తిశేషులు శ్రీ జూలూరి రంగయ్య గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి రంగయ్య గారికి, కీర్తిశేషులు శ్రీమతి జూలూరి లక్ష్మమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతికరం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి రంగయ్య గారికి వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భ వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జూలూరి పెంటేశ్వర్ గారికి, శ్రీమతి పుష్పలమ్మ అమ్మగారికి, శ్రీ జూలూరి రామకృష్ణ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీ జూలూరి లక్ష్మీపతి గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీ జూలూరి జగదీశ్వర్ గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీ ఆంజనేయులు గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ జూలూరి రంగయ్య గారికి, మనమల్లు మనమరాళ్ళకు మరియు మునిమనమల్లకు మునిమనమరాలందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి ప్రభావతి గారికి, శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి ఝాన్సీ మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురిస్తున్న జూలూరి పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీ జూలూరి రామకృష్ణ సార్ గారు, శ్రీమతి ఝాన్సీ మేడం గారు, మీరు కూడా ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా డొనేషన్ చేసినందుకు కూడా రామకృష్ణ సార్ గారికి మరియు ఝాన్సీ మేడం గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు మనం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు బాదుషా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే టమాటా పప్పు, వంకాయ మసాలా, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.